తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికలో తెలుగు భాష నైపుణ్యం అనే ప్రసంగాన్ని ధారావాహికంగా ప్రసంగిస్తున్నటువంటి శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఆచార్యులు విట్టు వెంకటేశ్వర్ల గారికి మరియు తెలుగు భాష సంరక్షకులైనటువంటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మరి అందరికి కూడా నా హృదయపూర్వక వందనములు. మనం అందరము మన మాతృభాష అయినటువంటి మధురమైనటువంటి భాష అయినటువంటి దేశ భాషలందు తెలుగు లెస్స అయినటువంటి భాషను గురించి దాన్ని పరిరక్షించుకొని ఈ తెలుగు భాషలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మనము ఈ ప్రసంగంలో వినబోతాం. నైపుణ్యము మామూలుగా చేయడం వేరు, నైపుణ్యముతో నిపుణతతో చేయడం వేరు. అంటే ఒక వ్యక్తి ఒక గోడ కట్టినాడు అనుకోండి, ఆ మేస్త్రి ఆ పనిలో బాగా తర్ఫీదైనటువంటి వాడు దానిని ఒక కొలత పెట్టి మరి దారం వేసి లేకపోతే తూకానికి వేసి గోడ చక్కగా అదే లంబకోణంలోనూ ఆ విధంగా కడతాడు. అదే ఈ మేస్త్రి నైపుణ్యములు లేనివాడు సాధారణ వ్యక్తి కడతాడు అనుకోండి, ఊహించండి, లేదా కట్టినాడు అనుకోండి, అది ఒక ఇటుక కొంచెం ముందుకో వెనక్కి రావడమో పొందిక సరిగా లేకుండడమో అని జరుగుతుంది. అంటే నైపుణ్యము ఉన్న వాళ్ళు చేసే పని వేరేగా ఉంటుంది, నైపుణ్యం వాళ్ళు చేసేదానికి తేడా ఉంది. కానీ ఇది రంజిల్లుతుంది, అది రంజిల్లుతుంది. బాగా నైపుణ్యం ఉన్నటువంటి గాయని లేకపోతే నాట్యకర్త, నాట్యం చేసే స్త్రీ, నాట్యమయూరి అంటారే, వాళ్ళు నాట్యం చేసిన దానికి లేదా ఏమి నేర్చుకోకుండా నాట్యం చేసిన దానికి తేడా మనం చెప్పదు. వాళ్ళ భంగిమలు, వాళ్ళ కదలికలు, తరువాత ఆ గానానికి, ఆ పాటకు అవన్నీ పొందిక, ఇటువంటి నైపుణ్యం, పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్సలెంట్ అంటాం. ఆ విధంగా మన భాషలో కూడా నైపుణ్యాలు రావాలి. ఈ భాషా నైపుణ్యాలు అనేది రావాలి. ఈ భాషా నైపుణ్యాలు ఏవి నైపుణ్యాలంటే మరి పండితులు లేదా ఈ తెలుగు అధికార ఈ భాషా పండితులు లేదా భాషను గురించి బాగా తెలిసినటువంటి సమర్థులైనటువంటి ఆచార్యులు ఏం చెప్పారు? LSRW అంటారు. అంటే లిజనింగ్ మొదట వినుట, శ్రవణం. మనం చెప్పుకున్నాం కదా, శ్రవణం వినాల, ముందు ఏమి చెప్తున్నాడు అనేది చక్కగా చెవులు దగ్గర పెట్టుకొని వినాల. ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేసినాడు అంటారే, అట్లా కాదు. అంటే ఏమి చెప్తున్నాడు అనేది చక్కగా వింటే గమనిస్తే అతనికి ఎలా మాట్లాడుతున్నాడు ఏమనేది నైపుణ్యాన్ని సంపాదిస్తాడు. ముందు వినాల. ఎవరు చెప్పినా అని వేమన గారు చెప్పారు కదా, వేరే సందర్భంలో అయినా ఈ వినడం అనేది చాలా జాగ్రత్తగా బాగా వినాలి అనేది. సరిగా వినకపోతే ఏమైతుంది? క్లాస్ రూములో ఉపాధ్యాయుడు అన్నాడంట, పాఠం చెప్పినాడు, పాఠం చెప్తూ ఏమని అన్నాడంటే, ఆ ప్రాంతంలో అంతా పట్టిందా అని అడిగినాడు పిల్లవాళ్ళను. తరగతి గదిలో ఆ కాలంలో ఈ తరగతి గది ఈ మాదిరి సిమెంటు అట్లా ఉండేది కాదు. ఏదో కొన్ని పూరి గుడిసెలు ఉండొచ్చు, లేకపోతే కొన్ని పెద్ద కొట్టాలు ఉండొచ్చు. అవి రాళ్ళతో, దానికి ఏం సిమెంట్ లేకుండా మామూలుగా రకరకాలుగా ఉండేటివి. కొన్ని మంచి భవనాలు కూడా ఉండేటివి, అవి వేరు.
అప్పుడు ఆ ఆ తరగతి గదిలో ఆ గోడకు ఒక బొరకున్నది. ఆ బొరకలోకి ఒక ఎలుక దూరింది. ఈయనేమో ఉపాధ్యాయుడేమో ఆయన పాఠం చెప్తున్నాడు. పాఠం చెప్పి మధ్యలో ఏమని అడిగినాడు, నేను చెప్పినది అంతా పట్టిందా? పాఠం పూర్తయిన తర్వాత అంతా పట్టిందా అని అడిగితే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను బోధించిన విషయము, నేను చెప్పిన విషయము నీకు పట్టినదా? మీకు అర్థమైందా? అనేది అడిగితే అందులో ఒక విద్యార్థి అన్నాడు, సార్ అంతా పట్టింది కానీ ఇంకా తోక పట్టలేదు. అంటే ఆ కలుగులేకి ఆ బొరకలేకి ఎలుక దూరింది, బాడీ అంతా దూరింది, కానీ ఆ తోక ఉందే, ఆ టెయిల్ ఉందే, అది ఆ బొరక పైన గోడకు పూర్తిగా కనిపించుకోకుండా ఆ తోక మాత్రము కదులుతా ఉంది, కనిపిస్తా ఉంది అని చెప్పినాడు. చూస్తారా ఆయన ఉద్దేశం ఏంటి, ఈయన ఏమిటి, ఇట్లా ఉండకూడదు, అటెన్షన్ అనేది ఉండాలా, శ్రద్ధ ఉండాలా, ఏకాగ్రత ఉండాలా అనే విషయము తెలుస్తూ ఉండాలా. దీనికి ఒక భాష రావాలంటే మొట్టమొదట వినడం నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నాడు. అట్లనే తల్లిదండ్రులు ఇంటి దగ్గర తల్లి మాట్లాడి ఆమె చెప్తా ఉంటే విని ఆ పెదాలు లేకపోతే ఆ హావభావాలు ఇవన్నీ చూసి చిన్నప్పటి నుంచి చిన్న చిన్నగా ఒక పదము, ఒక అక్షరము, రెండు అక్షరాలు ఇట్లా నేర్చుకుంటా వస్తాడు. వినడం అనేది చాలా ప్రధానం. మొట్టమొదటి విన్నప్పుడే అతనికి ఈ భాషను గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది, అర్థమవుతుంది. మళ్ళా విన్న తరువాత ఏం చేస్తాడు? ఏ వ్యక్తి అయినా నేను కూడా అదే మాటలు మాట్లాడాలని అతను మాట్లాడతాడు. ఏదో తెలిసిన మాటలు నేర్చుకున్నటి, మరి చిన్నప్పుడైతే అన్ని మాటలు ఏదైతే విన్నాడో అట్లనే లేకపోవచ్చు. కానీ దోషాలో, తప్పులో, ఒప్పులో ఒక పదం మొదలుపెట్టో భూత భవిష్యత్ కాలం నేను ఆ రేపు రేపు వచ్చినానంటారు కొంతమంది చిన్న చిన్న పిల్లవాళ్ళు. నేను రేపు వచ్చినాను అంటారు. అంటే వాళ్ళకు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, వర్తమాన కాలము, భూత కాలము, భవిష్యత్ కాలం ఏమీ తెలియదు. కానీ వాళ్ళు ఉపయోగిస్తారు ఎటు పడితే అట్లా. అంటే అవగాహన ఇంకా రాలేదన్నమాట. కాబట్టి అట్లా ఈ మాటలాడే విధానంలో ఇతనికి సమర్థత రావాలి, స్కిల్ రావాలి, నైపుణ్యం రావాలి. అది ఎట్లా వస్తుంది ఏమంటే ఇతను ఉపాధ్యాయుల ద్వారా కానీ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేదా భాషా ప్రయోగం వల్ల కానీ లేదా ఇతను సమాజంలో కొంత వ్యక్తులు చెప్తా ఉంటే వినడం వల్ల కానీ లేదా కొన్ని ప్రసంగాలు ఇన్ని చూడడం కానీ లేదా ఈ ఆధునిక మాధ్యమాలు ఉన్నాయి కదా ఇప్పుడు అన్ని సోషల్ మీడియా, ఈ టీవీ వగైరాలు, రేడియోలు ఇవన్నీ వినడం వల్ల కూడా తను మాట్లాడగలరు. కొన్ని పదాలు పొందికతో మాట్లాడడం, చక్కని భాషను ఉపయోగించడము, ఎక్కడ ఏ పదం వాడాలనో ఆ పదాన్నే వాడతాడు. అంటే ఈ మాటలు అనేది కూడా ఈ సమయ సందర్భాన్ని బట్టి ఒకే పదానికి 2-3 అర్థాలు ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏ వాడాలనో అదే వాడాల, ఇంకొక అర్థంలో వాడకూడదు అన్నమాట. ఏ పని కాడ ఏది ఉచితమో అటువంటి పదాన్నే వాడాలా. అంటే ఏంటంటే ఇప్పుడు ఒకతను భోజనం కాడ కూర్చున్నారు, భోజనం అన్ని వడ్డించేటప్పుడు పెరిగేసినారు. ఇతనికి ఆ కాలంలో వాళ్ళంతా సంస్కృతంలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా మాట్లాడే ఉన్నారు. వాళ్ళంతా సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు. నేను ఉదాహరణకు తెలుగు బదుకు సంస్కృతంలో చెప్తున్నాను ఉదాహరణ. ఆయన సైంధవ మానయ అన్నాడంట. అంటే పెరుగులో అన్నం తినేటప్పుడు సైంధవ మానయ అంటే ఇతను పోయి అక్కడ ఆ గుర్రాన్ని తెచ్చినాడంట. అంటే ఇక్కడ అన్నం తింటా ఉన్నప్పుడు గుర్రంతో ఏం పని ఉంది?
ఆ సైంధవం అంటే సైంధవ లవణము, ఉప్పు అనేది కూడా ఒక అర్థం. కాబట్టి అక్కడ సైంధవమానయ అని చెప్పినప్పుడు అక్కడికి ఏం తేవాలా? ఉప్పు తెచ్చియాలా. లేదు వేరే వాళ్ళు అంతా వేరే దేశస్తులు లేకపోతే శత్రు సైన్యం అంతా వచ్చి మీద పడతా ఉన్నది. అప్పుడు ఈ సైనికుడు లేకపోతే ఇక్కడ అధికారు వాళ్ళు సైంధవ మానయ్య అంటే అప్పుడు ఏం తేవాలో? గుర్రం తేవాలి. అప్పుడు సైంధవ మానయ్య అన్నాడు కదా, అప్పుడు గుర్రం తెచ్చుకోకపోతే వద్దన్నాడు కదా, ఇప్పుడు నేను ఉప్పు ఎత్తుకోపోతానంటే ఏమైతుంది? ఆ విధానంగా ఈ పద ప్రయోగాలు ఒకే పదానికి రెండు రకాలైనటువంటి అర్థాలు ఉన్నప్పుడు సముచితమైనటువంటి అర్థములో సందర్భాన్ని బట్టి మాట్లాడే విధానము రావాలి విద్యార్థికి కానీ ఎవరికి కానీ కూడా. కొంతమంది మాట్లాడుతూ ఉంటే అంత చక్కగా కార్యకారణ సంబంధంగా మాట్లాడుతూ ఉంటే ముగ్ధులైపోతారు. మాటే మంత్రము అని చెప్తారు కదా. ఆ మాటలు, ఆ ప్రవాహము, ఆ యొక్క మాటలు ముగ్గులు చేయాలి. మంత్రం మాదిరి ఉండాలంటే మంత్రంలో ఎక్కువ అక్షరాలు ఉండవు, తక్కువ అక్షరాలు ఉంటది. ఫలితం గంభీరమైనటువంటి అర్థాన్ని ప్రబోధిస్తాయి. ఆ విధానములో ఏదో చెప్తారు కదా, ఆ విధానములో కోత కొంచెము పిట్ట ఘనము, పిట్ట కొంచెము కోత ఘనం అంటారే, అట్లా అది చిన్నదైనా దాని యొక్క కోత, ఆ అరుపు, ఆ శబ్దము ఘనంగా ఉండాలన్నమాట. అట్లా ఇతను మాట్లాడే భాష ఆ విధంగా ఉండాల. ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడగలగాలి. ఇటువంటి ఎవరైనా తప్పులు ఏదో మాట్లాడుతా ఉన్నారు ఇంట్లో లేకపోతే పాఠశాలలో, అప్పుడు ఉపాధ్యాయుడు లేదా మనం బయటికి పోతా ఉంటాము, పిల్లవాళ్ళు ఏదన్నా ఈ మాట్లాడడంలో అపశబ్దాలు, అపభ్రంశాలు, ఒక అక్షరాన్ని మింగడము, కొంతమంది ముక్కుతో మాట్లాడినట్టు మాట్లాడతారు, అనునాసికంతో మాట్లాడినట్టు, ముక్కును మూసుకొని మాట్లాడినట్టు, లేకపోతే నోరు మూసి ముక్కుతో మాట్లాడినట్టు మాట్లాడే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ కొంతమంది నత్తిగా నత్తి ఉండదు, కానీ అతను మాటల పొందికి రాదనమాట. ఏదో సాగదీసి ఇంకొక విధంగానే మాట్లాడుతూ ఉంటారు. చక్కగా మాట్లాడు, వరుసగా చెప్పు అని అంటా ఉంటారు. ఎందుకు? నేర్చుకునే సమయం కాబట్టి నేర్చుకుంటాడు. అంత మొత్తానికి ఏమిటి? అతనిలో దోషాలుతో ఉన్నా, ఉచ్చారణ దోషాలున్నా ఇవన్నీ మనము సవరించాలి. ఎప్పుడైతే సవరించగలిగామో అతను చక్కగా మాట్లాడేదానికి ఉంది. పద్యం చెప్తారు. ఈ పద్యం అది రాగయుక్తంగా, ఒక భావయుక్తంగా ఉండాల. ఆ పిచ్చివాడు వైద్యుడు ఎప్పుడు ఎడతరగా ఎప్పుడు పారుడు దిజున చప్పడిన ఊరుకున్న చప్పడుకున్నట్టు ఊరు స్వర్గంసమది అంట. పిచ్చివాడు వైద్యుడు ఏంది? అప్పిచ్చివాడు ఏంది, వైద్యుడేది అర్థము తెలియడం లేదు. మేము నేర్చుకున్నప్పుడు కూడా మళ్ళా తర్వాత కొంతకాలం పెద్దవాళ్ళు అయినప్పుడు వాడి వైద్యుడేంది, అప్పుడు ఉపాధ్యాయులు అట్లా నేర్పిలేదు. ఏదో కంటదా పట్టమన్నారు, కంటద బట్టి వాడు వైద్యుడు అంటే ఎవరైతే అప్పిస్తాడో వాడు వైద్యుడు. అంటే వైద్యుడే కాడ డబ్బులు ఎక్కువ ఉన్నాయని అప్పించేవాడనా? అంటే అప్పిచ్చువాడు వైద్య ఉంది, అక్కడ గ్యాప్ ఉండాలా, అక్కడ పలికేటప్పుడు మనం అంతరాయం ఇవ్వాలా అని చెప్పేటప్పుడు పద్యము భావయుక్తంగా రాగయుక్తంగా ఉండ. కంచు మోగునట్లు కనకంబు మోగున అంటారే, సజ్జనుండు పలుకు చల్లగా, సజ్జనుండు పలుకు చల్లగా ఏదో గట్టిగా అన్నాడు అనుకోండి, అట్లా ఉండకూడదు. అక్కడ మాట్లాడేప్పుడు సజ్జనులకు చల్లగాను కంచు మోగునట్లు కనకము మ్రోగున. ఇది కంచు, అది కనకము. సజ్జనుడినేమో కనకంతో పోల్చినారు, వీరినేమో వేరే లోహంతో పోల్చారు. అట్లా ఆ చిన్న చిన్న పద్యాలు చెప్పేటప్పుడు కానీ పాట పాడేటప్పుడు కానీ రాగయుక్తంగా ఉండాలి. ఉచ్చారణ దోషాలు అనేది లేకుండా మనము సామాన్యంగా వాళ్ళలో ఉచ్చారణ దోషాలు తొలగించాలి. కొంతమంది మింగుతారు ఒక అక్షరం. అట్టనే కొంతమంది పలికే విధానంలో ఇప్పుడు సరస్వతిలో స
శివునిలో శ, షణ్ముఖంలో ష, ష, ఇటువంటి అక్షరాలు అన్ని ఒకటే విధంగా ఉంటారు. తమిళనాడులో తమిళ ప్రాంతంలో అన్నిటికీ లేదు, వాళ్ళకు ఆ 3 అక్షరాలకు ఒకటే. వాళ్ళు ఏమని సరస్వతి అదే అంటారు, సన్ముగుడ అదే అంటాడు, షణ్ముగుడే అంటారు. మనమేమో షణ్ముఖుడు అంటాం, షడక్షరం అంటాం, షడ్వికారాలు అంటాం, శాంతి అంటాం, శాంతి అంటారు వాళ్ళు. తమిళనాడులో వాళ్ళు శాంతిగా ఉండండి, శాంతి అంటారు. మన తెలుగులోది తప్పు. శాంతి అని అంటామే. శివుడిలో ఉన్నటువంటి శబ్దం ఎట్లా ఉందో ఆ విధంగా రావాలి. సరస్వతి సరసన, సరస సల్లాపాలు, అక్కడుండే సా వేరు, ఇక్కడుండే శా వేరు. ఇటువంటి ఉచ్చారణలో ఉన్నటువంటి మెలకువ ఏ పదములో ఏ అక్షరం ఉందో దాన్ని చూచి పలకాల. చిన్న పిల్లప్పుడు 1వ తరగతి 2వ తరగతి లేదా ఎలిమెంటరీ లెవెల్లో అయినా కొన్ని తప్పులున్నా క్రమేణా మనం చక్కదిద్ది మెరుగుపరచాలి. దీన్ని ఇటు ఉపాధ్యాయులు, ఇంగ్లీష్ మీడియం అనుకోండి, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వీళ్ళు ఎందుకు చెప్తారు సార్ అని మీరు అడగొచ్చు. ఇంగ్లీష్ మీడియం అయినా వీళ్ళు బోధించేది చాలా మంది తెలుగులోనే చెప్తున్నారు, లేదా మధ్యలో వీళ్ళు తెలుగులోనే మాట్లాడతాడు. అప్పుడు ఉపాధ్యాయుని అడిగినప్పుడు కానీ ఇంకొకటి కానీ ఇతను ఈ ఉచ్చారణలో దోషాలుంటే అక్కడికక్కడే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేస్తే సులభంగా ఆ సమస్య జటిలం కాదు. వీడు 100 సార్లు అన్న తర్వాత దాని అంటే వాళ్ళది నాటుకోపోయింది, ఇదే ఇట్టేనని ఆ తప్పు లేకుండా చెప్పినా కానీ ఆ ముందు చెప్పిన మాటే ఉచ్చారణే వస్తూ ఉంటుంది. దట్ ఈజ్ అన్లర్నింగ్. అంటే నేర్చుకున్న దాన్ని మళ్ళా ఆ అభ్యసనాన్ని చెప్పేసి మళ్ళా నేర్చుకోవాలి. ఇది ఈ నేర్చుకునే దానికంటే ఈ యొక్క ప్రక్రియ ఇంకా కష్టమైనటువంటిది, కష్టతరమైనటువంటిది, మిగుల క్లిష్టమైనటువంటి రాకుండా మనము వాళ్ళల్లో ఈ అభ్యసనము చేసేటప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఉచ్చారణ దోషాలు కానీ ఇవన్నీ సవరించాలా. మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడినప్పుడు మనము అప్పటికప్పుడే మనము చేయాలి. అంటే ఈ మాట మరి ఒక వ్యాసమో లేకపోతే ఒక వక్తృత్వ పోటీయో ఎన్ని చెప్తా ఉంటారు. ఎంత బాగా పద్యము, ఎన్ని పద్యాలు ధారణ చేసినాడు, ఉచ్చారణ ఎట్లా ఉంది, అందరికి ఆకట్టు బాగా చెప్పినాడా. వెంటనే తెలుగులో 4 మాటలు ఏదో ఒక పాఠశాలకు సంబంధించినటువంటిదో, లేకపోతే వాళ్ళ స్నేహితుల గురించో, లేకపోతే ఐకమత్యమో, లేదా కుటుంబ వ్యవస్థను గురించో, లేదా ఏ విషయమైనా ఒకరి చరిత్ర గురించో, శివాజీ చరిత్ర, లేకపోతే భారతదేశం యొక్క ఔన్నత్యము, ఏదో కొన్ని శీర్షికలు మనం పెట్టుకొని వాళ్ళ చేత మాట్లాడించాలి. ఎప్పుడైతే మాట్లాడతాడో, నలుగురి మీద మాట్లాడతాడో, అతన్న ధైర్యము, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, నేను మాట్లాడగలను అంట. కొంతమంది మాట్లాడమంటే మాట్లాడలేను, నేను రాను, ఈయన మాట్లాడతాడు, నేను మాట్లాడు అంటే బిడియపడతాడు. ఆ బిడియం ఏంటి? ఒక భయం ఉంటుంది, ఆ భయాన్ని తీసి బావిలో వేసేయాలి, ముంచేయాలని. ఈత నేర్చుకునేటప్పుడు ఆ పిల్లవాళ్ళు వాళ్ళు భయపడతా ఉంటారు. ఎందుకు? ఆ నీళ్లు అది ఇది. ఈ నేర్పించే వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా చెప్పి ఒకసారి ఆ బావిలో నీళ్ళల్లో ఇసిరేస్తారు. అప్పుడు వాడు లోపల ఇట ఊపితూ లేచి రావడం, లేకపోతే వీడు పోయి పట్టుకొని రావడం అనేది చేస్తూ ఉంటారు. అట్లా ఏ విధంగా అయితే అట్లా ఆ భయాన్ని పోగొడతామో, ఇక్కడ కూడా ఈ మాట్లాడేదంటే భయాన్ని పోగొట్టాలి, ప్రతి ఒక్కరూ మాట్లాడాలి అని ఒక నియమం, మనం ఏర్పరచుకున్నటువంటి నియమాలను మనము కొన్ని ఏర్పరచుకున్నట్లయితే అందరు కూడా ఒకరు బాగా చెప్పడం, ఒకరు బాగా వ్యక్తిగత భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్స్ అంటారు.
ఇవి ఉంటాయి. కానీ ఉన్నప్పటికీ ఒకరు శ్రావ్యంగా మధురమైనటువంటి భాషను ప్రయోగిస్తాడు. ఇతను ఇంకొక రకంగా అయినప్పటికీ కూడా మాట్లాడగలిగే సామర్థ్యము, నైపుణ్యం, నిపుణత అది రావాలి. నేను మాట్లాడగలను. కొంతమంది ఒక షాప్‌కో దేనికో పోయి కొన్ని వస్తువులు తీసుకొని రా అంటే, వాళ్ళు చక్కగా ఏదో కాగితం మీద రాసుకొని పోయి చూపించేవాళ్ళు. ఏదో ఇంకొకటి నేను మాట్లాడలేననో ఇట్లా చెప్తా ఉంటాం. అట్లా తయారు చేయకూడదు. ఏమిటి? ఇతను ఒక కార్యాన్ని సాధించేటువంటి నైపుణ్యం కలిగి ఉండాల. నిత్య జీవితములో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే విధానంలో ఇతనికి రావాలన్నమాట. కాబట్టి ఈ భాషలో మాట్లాడడం అనేది, చక్కగా మాట్లాడడం అనేది, ఎదుటివాడికి తాను ఏమి చెప్పినాడో అది స్పష్టంగా, నిర్దుష్టంగా తెలియజేయాలా. పద్యం కావచ్చు, ఇప్పుడు పాట పాడినాడు అనుకోండి, ఏదేదో తప్పులు అది ఇది మాట్లాడు, మనమేమంటాం అప్పుడే తెలిసిపోతుంది, పక్క అందరు నవ్వుతాం. కానీ ఈ మాటలు 10 వాక్యాల్లో చెప్పినప్పుడు చక్కగా మాట్లాడినాడు, చక్కగా చెప్పినాడు, లేదు తప్పు చెప్పినాడు. కొంతమంది నేను ఇవన్నీ చాలా పోటీల్లో నేనన్నీ చెప్పాను, నేను చెప్పిన దాంట్లో తప్పులన్నీ మీరు ఒప్పులుగా భావించి నమస్కారం అని వస్తారు. అంటే అతను తప్పులు చెప్తే మేము ఒప్పులుగా భావించాలనా? ఇది ఎక్కడ న్యాయము? ఏనా తప్పులున్నాయి నాకు తెలియజేయండి, లేకపోతే తప్పులు ఉంటే క్షమించండి అంటే పర్వాలేదు. మా తప్పులంతా ఒప్పులుగా భావించండి అని నమస్కారం చెప్పేస్తే, అట్లా చెప్తా ఉంటారు పిల్లవాళ్ళు, కొంతమంది విద్యార్థులు, కొంతమంది. అది తప్పు. అంటే వాడు ఏ తప్పు చెప్పినా నువ్వు సమర్థించమని, ఒప్పుకోమని. అది సరైనది కాదు. కాబట్టి వాళ్ళకు ఆ విధంగా మనము నేర్పించాలన్నమాట. అట్లా భాషను మాట్లాడేటప్పుడు మంచి భాష, తెలుగుదనము, తీయదనము, బాగా చక్కగా మాట్లాడేటట్టు, కొంతమంది కసురుకుంటా మాట్లాడినట్టు, ముఖం బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉన్నట్లు అనే ఈ విధానాలు ఇవన్నీ కూడా గమనించాలి, నేర్పించాలి. అంటే ఉపాధ్యాయుడిని బట్టి, లేకపోతే ఇంట్లో వాళ్ళని బట్టో, లేకపోతే సమాజంలో ఇతను చూసేదాన్ని బట్టో ఉంటుంది. అంతేకాదు, ఇంకా కూడా తను ఏం మాట్లాడినాడో తనకు అర్థం కావాలి. తను ఏం చెప్పినాడు, ఏమో మాట్లాడినా నాకు తెలీదు. 5 నిమిషాలు మాట్లాడమన్నారు, మాట్లాడినాను. లేదా 4 నిమిషాలే మాట్లాడిన వచ్చాను. ఏం మాట్లాడినా నాకు తెలీదు, నేను ఆ భయంలో మాట్లాడినాను. ఏం మాట్లాడినా నాకు తెలీదు, మీరు చెప్తే వాళ్ళు చెప్తే అని కొంతమంది అంటారు. దాంట్లో ఏం తప్పులేదు. అబ్బాయి ఉన్నటువంటి యథార్థాన్ని, విషయాన్ని చెప్పినాడు. అయితే ఇప్పుడు ఆధునికమైనటువంటి ఈ టెక్నికల్ సపోర్ట్, టెక్నికల్ రెవల్యూషన్ వచ్చింది. రికార్డింగ్ అనేది ఉంది, సెల్లో వీడియో రికార్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. చెప్పిన తర్వాత ఆ రికార్డ్ చేసి నువ్వు ఏం మాట్లాడినావో ఇదో అని మనం ఎట్లా డిస్ప్లే చేస్తామో, సినిమా ఎట్లా వేస్తామో దాన్ని చూపించాలి. చూపించిన తర్వాత ఏం అనుకున్నావు, ఏం చెప్పినావు, సరిగా చెప్పినావా, ఏమైనా దోషాలు ఉన్నాయా, అతన్ని అడగాల ముందు. నేను ఇది అనుకున్నాను, ఇది చెప్పలేకపోయినాను, నేను 5-6 పాయింట్లు అనుకున్నాను, కానీ ఇక్కడ నేను చెప్పిందే 2, 3 అని చెప్తాడు. లేదా ఏ తప్పులు చెప్పినాడో తెలుసుకోగలుగుతాడు. తప్పు చెప్పినవాడు తను నవ్వుకుంటా ఉంటాడు. అంటే నేను ఒకటి అనుకోబోయి ఇంకొకటి చెప్పినానని అంటే అతన్ని తనను తానే మూల్యాంకనం చేసుకుంటున్నాడు, అసెస్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ అసెస్మెంట్ అనేది, ఈ మూల్యాంకనం అనేది, అంటే తన ఉపన్యాసం కానీ తను మాట్లాడినది ఎట్లా ఉన్నది, ఆ మాట్లాడిన దానికి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు, ఎంత శాతంలో ఉన్నాడు అని ఉపాధ్యాయుడికి తెలియాలా. ఉపాధ్యాయుని కంటే ఈ విద్యార్థికి ఎప్పుడైతే తెలిసిందో, ఇటువంటి విధానాల ద్వారా తెలియజెప్పగలిగినట్లయితే అతనికి అతనిలో మార్పులు వస్తాయి. అట్లా 2, 3 చూపించారనుకోండి, మళ్ళా తరువాత అడగాల,
ఏమయ్యా నువ్వేం మాట్లాడినావు, నేను ఏమైనా సవరించుకోగలవా? లేదు, ఇదే శీర్షిక, ఇదే టాపిక్ నీకు ఇచ్చి రేపు మాట్లాడమంటే, లేదా ఇంక 4 రోజులు ఇంకా ప్రిపేర్ అయ్యి మాట్లాడాలని, ఇట్లా మాట్లాడతావా? మెరుగుపడుతుందా? నేను తప్పకుండా మాట్లాడతాను, ఇంకా ఇంకా 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను, ఇంకా మెరుగు చేస్తాను, నేను ప్రయత్నం చేస్తాను, నేను ఇంకా ఉపాధ్యాయుల దగ్గరనో లేకపోతే మా ఫ్రెండ్స్ దగ్గర పోయి విషయాలు కనుక్కుంటాను, లేదా కొన్ని పుస్తకాలు నేను చూసి ఆ విషయాలు సేకరిస్తాను, ఆ పాయింట్లన్నీ రాసుకుంటాను అని మళ్ళా నేను ప్రిపేర్ అవుతాను అంటాడు. చూస్తారా, ఇట్లా ఈ మాట్లాడే విధానంలో ఎన్నో మార్పులు, ఈ ప్రక్రియలో అభివృద్ధి పథాలు పయనించాలంటే మార్పులు రావాలా. గాంధీ మహాత్ముని యొక్క చరిత్రలో జరిగినటువంటి సంఘటన చెప్తాను వినండి. గాంధీ మహాత్మునికి మొట్టమొదట పెద్ద పెద్ద సభల్లో మాట్లాడేది ఆయన భయపడేవాడంట, ఆయనకు రాదంట. మొట్టమొదట జాతీయ నాయకుడయ్యి ఎంతో మంది, వేల మంది వీళ్ళంతా వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మాట్లాడాలి, స్పీచ్ ఇవ్వాలా, ఉపన్యాసం ఇవ్వాలా. అందుకని ఆయన మొట్టమొదట ఏం చేశారంట, ఆయన చరిత్రలో వ్రాయబడింది, తలుపులన్నీ వేసుకొని ఆ కాలంలో ఈ పైకప్పులో ఉన్నటువంటి ఈ ఈ కొయ్యలు, ఈ కిటికీలు, ఇక్కడ ఈ వస్తువులు, వీళ్ళందరూ మనుషులే, ఈ మనుషులకు నేను చెప్తా ఉన్నాను, ఈ మనుషులంతా వినాలని తన ప్రసంగము సాగించేవాడు. అక్కడ మనుషులు లేరు, కానీ ఏమని ఊహించుకుంటున్నాడు, వీళ్ళంతా మనుషులేను, వీళ్ళంతా వింటున్నారు, నేను చెప్తున్నాను, నేను చెప్పేది ఈ ప్రజలకు అందరికి చెప్తున్నానని ఊహించుకొని తర్పీదయ్యి అట్టా 2 వాళ్ళు చెప్పుకొని చూసిన తర్వాత మళ్ళా ఆయన మాట్లాడగలిగినాడు, మహావక్త అయినాడు, గొప్ప ఎంతో మందికి ఆయన బోధ చేసినది విషయాలన్నీ మనందరికి తెలుసు. ఇది జాతీయ నాయకుడే, జాతి పిత అయినటువంటి కరంచంద్ మోహన్ గాంధీ, మహాత్మా గాంధీ ఎలా కాగలిగినారో ఆ విధంగా ఆకట్టుకునే విధానంలో ఎన్నో విషయాలు చెప్పగలిగినారు. దుఃఖంలో ఉన్నప్పుడు, ఇంత కష్టంలో ఉన్నప్పుడు కూడా నేను ఎందుకు బయటపడ్డానంటే ఆ భగవద్గీత చదివిన దాని వల్ల నేను బయటపడ్డాను. ఇన్ని కష్టాలకు నష్టాలకు ఓర్చుకునే ధైర్యము, స్థైర్యము నాకు, నా కర్మ సిద్ధాంతాన్ని నేను చేసేదానికి ఇవి నాకు దోహదపడిందని వారు చెప్పినారు, బహిరంగంగా చెప్పినారు, వారు రాసుకున్నారు. ఇవన్నీ ఎందుకని చెప్తున్నామంటే ఈ విధానంగా మనము వ్యక్తుల్లో చదువుకొని మధ్యలో పాఠశాల మానేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పినప్పుడు మనం విన్నప్పుడు అతనికి మనం సర్ది చెప్పాలా, హో నువ్వు అన్నావు లేదా ఈసారి చెప్పు అంటాం, రెండోసారి చెప్పు, ఇందాక నువ్వు ఏదో ఒక పదం చెప్తే అది మళ్ళా ఒకసారి చెప్పు అంటాం. అప్పుడు అతను ఇంకో కొంచెం విధంగానో ఏదో చెప్తాడు, ప్రయత్నం చేస్తాడు, మళ్ళా తప్పు చెప్తాడు, లేకపోతే మళ్ళీ ఈసారి చెప్పాను అంటాం. అప్పుడు చెప్పినప్పుడు అక్కడ ఏ దోషం ఉందో, ఉచ్చారణ దోషం ఉందా, లేకపోతే బ్రాహ్మణుడు అంటాడా, బ్రాహ్మణుడు అంటాడా, చిహ్నం అంటాడా, చిహ్నం అంటాడా, ఏ విధంగా వన్హి అంటాడా, ఓహ్ని అంటాడా అనేది ఎట్లా పలకాలనేది కూడా మనకు సూత్రాలు ఆధారంగా ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలంతా కూడా మనం వాళ్ళకి తెలియజెప్తే వాళ్ళలో మార్పు వస్తుంది, భాషా నైపుణ్యాలు అనేది వస్తాయి. ఇప్పుడు మనము 2 నైపుణ్యాల గురించే మనం తెలుసుకున్నాము. ఇంకా చదవడం, రీడింగ్, రైటింగ్, మాట్లాడడం వేరే, చదవడం వేరే, మరి వ్రాయడం వేరే. ఇట్లా ఈ ముఖ్యమైనటువంటి బేసిక్ అంటే ప్రముఖమైన 4 నైపుణ్యాలు, ఇంకా క్రిటికల్ థింకింగ్ అని, నిశితమైనటువంటి దృక్పథం, ఆలోచించడము, సృజనాత్మక ఇవన్నీ పిల్లవారిలో మనము తీసుకొని రావాలి. అట్లా తీసుకున్నప్పుడు పిల్లవాని సర్వతో అభివృద్ధికి, టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అంటారు. ట్యాబులారెస్ అంటే అతనిలో, ఆ పిల్లవాళ్ళు మొత్తం మామూలుగా ఉన్నాడు, నువ్వు ఏమి రాస్తే, ఏ విధంగా పలక మీద ఏమేమి
నువ్వు గీతలు రాస్తే ఆ విధంగా రూపొందించవచ్చు, అట్లా నువ్వు తయారు చేయవచ్చు ఈ నైపుణ్యాల ద్వారా అని. కాబట్టి దీన్ని గమనించి మనం మంచి భాష మాట్లాడేదానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా యథోచితంగా మీరు పాటుపడి ఈ తెలుగు సంపద ఈ ఈ సంపదను మన సంస్కృతి సంపదను కాపాడేదానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు ఇష్టం ఉంటే. లేదా మీరు ఏదైనా విషయాలు మేము కొత్తగా చెప్పాలంటే మీరు కామెంట్ రూపంలో మీరు వ్యాఖ్య చేయొచ్చు. వాటిని మేము చాలా సగౌరవంగా మేము స్వీకరించి వాటికి కూడా ఇంకా నలుగురు పంచుతామని మీకు వినయపూర్వకంగా నేను తెలియజేస్తూ స్వస్తి, వందనములు. తెలుగు భాష నైపుణ్యం అనే అంశంపై ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.